మనం భోజన కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. శివమ్మ గారి టీం అంతా కూడా బజార్కి వెళ్తూ ఉన్నారు. కరోనా సమయంలో కరోనా వచ్చి ఎంతమంది చనిపోతున్నా సరే బాగుంటే రేపు చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు కూడా మాకు చేయమంత హాని కూడా కలిగించకుండా దేవుడు మమ్మల్ని ఈ సంజీవ లెక్కలు ఉంచినందుకు ఆ ఏసైకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ శివమ్మ గారి 5 వారాలు మా టీం అందరికి బాగుంటే పెట్టుకుందామని చెప్పి ఒప్పుకున్నారు. అట్లానే ఏసై కృపను మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఇది శివమ్మ గారి సాక్ష్యం. దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నాకు లేని లేనే లేదు, అపాయమేమియు రానే రాదు. నాకు లేని లేనే లేదు, అపాయమేమియు రానే రాదు. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. కరువులో కష్టాలలో ఆయనే నన్ను బలపరుచును. కరువులో కష్టాలలో ఆయనే నన్ను బలపరుచును. ఆయనే నన్ను బలపరుచును. ఆయనే నన్ను ఘనపరుచును. ఆయనే నన్ను బలపరుచును. ఆయనే నన్ను ఘనపరుచును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. శ్రమలలో శోధనలో ఆయనే నాకు ఆశ్రయము. శ్రమలలో శోధనలో ఆయనే నాకు ఆశ్రయము. ఆయనే నాకు ఆశ్రయము. ఆయనే నాకు అతిశయము. ఆయనే నాకు ఆశ్రయము. ఆయనే నాకు అతిశయము. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును.